హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా ఊర్లో భక్తాంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నా. ఇది మా ఊరు గుడి. ప్రతి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. మెయిన్గా మా ఊరు టెంపుల్ గురించి మొదటగా తెలుసుకోవాలని, అందుకే ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. ఏంటంటే ఈ టెంపుల్ ప్రజెంట్ మీకు కనిపిస్తున్న టెంపుల్ రినోవేట్ చేయడం జరిగింది. మీకు చుట్టూ కనిపిస్తున్న ప్రహరీ కూడా చూడండి ఒకసారి. అలాగే నవగ్రహాల గుడి మరియు పైన గోపురం మీద ఉన్న కలుషం కనిపిస్తుందా? ఇవన్నీ 2022లో చేశారన్నమాట. 2022లో అందరూ విలేజ్లో ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఐకమత్యంగా కూడి 3 రోజులు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అండ్ అంతకుముందు ఈ టెంపుల్ ఎలా కట్టారు, ఎవరెవరు అంటే ఎలా కట్టడానికి ఏం ఆలోచన వచ్చాయి అని తెలుసుకోవాలండి. సో ఇలా తెలుసుకోవాలంటే మనకు ఊర్లో ఎవరన్నా పెద్ద మనుషులు కానీ ఎవరన్నా ఆ రోజుల్లో అంటే ఎప్పుడు కట్టారో తెలియదు కదా, అప్పుడు ఎలా కట్టారో ఎవరన్నా అడిగి తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఆలయంలో రావి చెట్టు ఉంటుంది. అలాగే మా ఊర్లో కూడా గుడి ముందు రావి చెట్టు ఉంది. రావి చెట్టులో 3 త్రిమూర్తులు ఉన్నారని భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. చాలామంది రావి చెట్టు కింద జపం చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మీకు దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ రావి చెట్టు వల్ల మన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మరి మన గ్రామంలో ఆలయం ఎప్పుడు నిర్మించారు మీకు ఐడియా ఉంది కదా, చెప్పండి ఒకసారి. 2005 అనుకో. 2005 2015 5 అది అప్పుడు ఈ కల్లెడ పర్వతగిరి కోదండపాణి ఆయన పూజారి ఈ ప్రతిష్టలు చేస్తారు అన్నట్టు. వాళ్ళ మన్మడు రాము, వీళ్ళు ఒక 15-12 మంది బ్యాచ్. అయితే ఊరుకు అందరికీ భూలక్ష్మి ఉన్నది, హనుమాన్లు ఉన్నారు. కానీ మన ఊరిలో భూలక్ష్మి లేదు, హనుమాన్ లేరు. లేకపోయేసరికి ఊళ్ళో జనం అందరూ అన్ని ఊళ్ళల్లో హనుమాన్లు ఉన్నారు, భూలక్ష్మి ఉన్నది. మనకు ఊరుకు బరకతి లేదు, అరకతి లేదు. ఈ ఎట్లా ఏ దాతలైనా ముందు పడి ఈ పని చేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి జనం కలుపు కాడ నాట్ల కాడ ఈ మాటలు అనుకొచ్చారు అందరూ. అప్పుడు అందరూ ఇక ఏం చేద్దాం అని ఆలోచనకు వచ్చింది. ఆలోచనకు వచ్చిన తర్వాత నరసాపురంలో, మన పక్కన విలేజ్ నరసాపురం, ఆ నరసాపురంలో పెట్టిన తర్వాత రామరెడ్డి పటేలు పలానా కాడ నరసాపురంలో పెట్టిర్రు భూలక్ష్మి వడ్రాయిని, ఆ పండితులను పిలిపిద్దాం అని చెప్పి ఈ మాట వచ్చింది. ఈ మాట వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళందరినీ రమ్మన్నాం. వచ్చిర్రు. వాళ్ళకి ఫోన్ చేసినాక వచ్చినాక కమ్మరమౌలి ఇంటికాడ ఒక షాప్ వేసి, ఇక ఊరంతా కమ్మరమౌలి ఇంటికాడ ఒక షాప్ వేసి ఒక పర్దేసి అందరిని కూర్చొని పెట్టినాం. కూర్చుండబెట్టి ఇక అందరి ఆధ్వర్యం లోపల ఈ హనుమాన్లో పెట్టాలి, భూలక్ష్మి పెట్టాలి అంటే అప్పుడు ఈ ఆయనే రాము వాళ్ళ మన్మడు ఈ జాతకం తీసిండు. ఈ ఊరుకు బలం ఉన్నదా లేదా, ఈ ఊరు బలం ఉన్నదా లేదా, మరి అవుతుందా కాదా అని ఈ జాతకం తీసిండు. ఈ జాతకం ఇట్లే రాని ఈ జాతకం తీసిండు. జాతకం తీసిన తర్వాత వాళ్ళందరి పేర్లు వీళ్ళందరి జాతక చక్రాలు ఆడ మగ వీళ్ళందరిగా అందరి కులం అన్ని కులాలై జాతకాలు తీసిండు. తీసిన తర్వాత రూపాయికి 3 పావలాల వంతు బలం ఉన్నది. 3 పావలాల వంతు బలం వచ్చింది. మనకి ఇంకొక పావులు అయితే అయిపోతుంది. మీరు కష్టపడితే ఈ ఊళ్ళో భగవంతుడు నిలబడతాడు, మీరు కోరుకున్న ఈ పనులు సఫలం అవుతాయి అని చెప్పి ఆ రామ్ చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడు మాట్లాడినాక దేనికి ఎంత అయితే అన్న తర్వాత ఆ ఖర్చులకు ఎస్టిమేషన్ వేసి ఇచ్చిండు. ఇంట్లోనే ఉన్నదే, ఇంట్లోనే ఉన్నది. ఇది మనకు పెట్టాలి. ఒక ప్లాన్ వేసింది. ఇది ప్లాన్ అయితే భూలక్ష్మి అంటే గుడి అప్పుడే భూలక్ష్మిని ప్రతిష్ట చేసేదానికి ఆ విధానాలు ఇవి ఈ కర్రతోని
కర్రతో అయినా కానీ రాయితోనైనా కానీ చేయాలంటే అప్పుడు రాయి దగ్గర ఆ రాయి ఏది అనొద్దు అంటే ఆ రాయి మళ్ళీ వానగట్టుకు ఒకటి దొరకబట్టినాం. మన వానగట్టుకు ఆ వానగట్టుకు దొరకబట్టి ఆ వాయి 6-7 మనుషులను తిరిగినాం, ఏనమడుగులను తిరిగినాం. ఆ రోజును దొరకబట్టుకొచ్చినాం, కిందికి దించినాం. కిందికి దించిన తర్వాత ఈ అశ్వంబాబు ద్వారా బాయి గడ్డకుండా ఈ సండ్ర చెట్టు, ఆ సండ్ర చెట్టును కోపించి అప్పుడు కమ్మరుమల ఇంటికాడ వాళ్ళ సడ్డకుడు ఇగో ఈయన చేసిండు. ఆయన ఆ విధానంగా ఈ మ్యాప్ తోని ఏ మ్యాప్ బట్టి చేసినాక ఇక దీనికి పూజ సామాగ్రి మొత్తం, దీని పూజ సామాగ్రి మొత్తం ఏదేన్ని పడుతుంది అని మొత్తం సామాగ్రి ఇక ఈ పక్క కూడా ఇది మొత్తం లిస్ట్ ఇచ్చిండు. ఇది ఇచ్చిన తర్వాత ఇక దీన్ని బట్టి మరి ఏ కులానికి ఎంత చందాలు వేయాలి అని ఆ ప్రకారంగా కులాల వీజిగా ఎన్ని కులాలనే అని మొత్తం లెక్క తీసుకొని ఇక గిన్ని కులాలనే అన్న తర్వాత వీళ్ళందరి జాతకాలు తీసి ఆ కులాల వేరి మీద ఇక ఈ కులానికి గింత, ఈ కులానికి గింత, గౌడ సంఘానికి గింత ఇక అని అన్ని సంఘాల మీద పైసలు వసూలు చేసుడు జరిగింది. ఇక ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఇక నేను కొద్దిగా ముందు ఆ దేవుని వ్యవహారంలో కావాలని నిలబడాలని దేవుని కోసం నేను ముందు నడిచి అప్పుడు తీసుకొచ్చినాం. ఆ ప్రతిష్ట వ్యవహారం ఈ తారీఖు నాడు ప్రతిష్ట జరిగింది. 2005 30వ తారీఖు. 2005 30వ తారీఖు. మరి ఊర్లో ఉన్న వాళ్ళందరూ సమూహంగా పనిచేసారు. అందరూ ప్రతి అయితే అందరూ సాకులు ఏం పని చేయాలి, పుల్గం పోసేదానికి అప్పుడు ఎవరు కావాలి, కుమ్మరోళ్ళే పోయాలి. కుమ్మరోళ్ళే పోయాలి పుల్గం. అప్పుడు కుమ్మర ఆయన ఎవరు, కుమ్మర వెంకటేశ్వరరావు. ఆయనే పుల్గం పోయడానికి, ఈ పుల్గం కుండ మోయడానికి ఎవరు, అప్పుడు నిమ్మల నరసయ్య, పల్లెల రాజయ్య కావడి పెట్టి కావడిలా ఈ పుల్గం కుండ పెట్టి ఈ పుల్గం ఆయన పోసుకొని చుట్టూ తిరిగి అప్పుడు ఊరు బలేసినప్పుడు పుల్గం పోసుకురావాలి. ఏవో వెళ్ళబుల్లల్లా ఆటలు ఇవి అవ్యానికి వచ్చారు. ఆటలు గీటలు ఏం లేదు, నేను దైవభక్తితోనే చేస్తా, మీకు ఎలాంటి హాని జరగదు, అన్ని శుభాలు జరుగుతాయని ఆయన మనకు కోదండపాని వాళ్ళ రాము వాళ్ళ మన్మడు ఆమె ఇచ్చారు. ఆమె ప్రకారంగానే మాకు ఆటలు గీటలు ఏం లేకుండానే మంచిగానే చేసిండు. బలేశుడు కొబ్బరికాయలు, కుంకుమ, నిమ్మకాయలు, ఇక అంతే, ఇక ఊదువస్తులు, ఇక వీటితోనే చేసిండ్రు. మంచిగానే జరిగింది. ఇక జరిగినాక 1 సంవత్సరం కాలేదు, అప్పుడే ఈ ఫ్రెంట్ బాబు అశ్వంబాబు ద్వారా తమ్ముడు అమెరికాలో వాళ్ళు ఉంటారు. ఆయన తమ్ముడు ఎమ్మటే ఇక్కడికి గుడి కట్టమని వాళ్ళ అన్నను తోలిండు. అన్నకు అశ్వం చక్రవర్తికి చచ్చిన తర్వాత అశ్వం చక్రవర్తి ఎమ్మటే గుడి నిర్మాణానికి మొదలుపెట్టిండు. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది గుడి నిర్మాణం మొదలుపెట్టిండు. ఇక ఆ గుడికి ఎస్టిమేషన్ ఖర్చు అయిన బాబద్ది లిస్ట్ ఇది. ఎంత ఖర్చు అయిందని, ఎంత పోతుంది, ఎంత ఖర్చు అయింది అనే లిస్ట్ ఇది. ఇది ఇట్లా అందరు సహకరించారు పెద్దోళ్ళు. అప్పుడు సేకరణ ఊరందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు ఒక్కలే కాదు, రెడ్లు కానీ దొరలు కానీ అందరూ. ఆయన అయితే ఈ ముచ్చట అయినాక ఈ గుడికాడ భూమి పూజ చేయాలి. భూమి పూజ చేయాలంటే అప్పుడు నాకు ఈ స్థానం వల్లనే నాకు ఒక కొట్ట ఉండే, ఎడ్ల కొట్ట. ఇక ఈడికే వచ్చారు అందరు దొరలు, ఈ అశ్వమ దొర, వీళ్ళందరూ ఈ శమరబాబు దొర ఈడికి వచ్చారు. ఆ పూజారి వచ్చిండు. ఈడ సాపేసినాం, పరదేశి కూర్చుండ పెట్టినాం. ఈడ అన్ని భూమి పూజకు అవన్నీ ఏర్పాటు చేసినాం. కంకణం బిందెకు కట్టిర్రు, కట్టి నీళ్లు ఇవన్నీ ఇక మనిషికొకటి. రామరెడ్డి పటేల్ ఒకటి, ఈ శమరబాబు ద్వారా గడ్డపార పట్టుడు, ఆ శమరబాబు ద్వారా పార పట్టుకున్నాడు. శేఖరే మామయ్య అది వెనుకకున్నాడు, ఎందుకంటే పెద్ద మనిషి కదా. అయితే వీళ్ళందరూ కలిసి ఇక పోయి అక్కడ తీసినాం. ఫోటోలు వచ్చే ఫోటోలని, కానీ వాటికి సంబంధించిన ఏమన్నా ఫోటోలు ఇవి అన్నమాట. వాటికి సంబంధించిన అంటే మనకు ప్రతిష్ట చేసిన ఆయన ఈయనే కోదండపాని. ఇప్పుడు అన్ని మంచిగానే జరుగుతున్నాయి ఇప్పటి వరకు. పాడి పంటలు, గొడ్డు గోద పిల్ల జల్ల అన్నట్టు అన్ని మంచిగా జరుగుతున్నాయి, కానీ ఒక పూజ ఆటంకం జరుగుతుంది. ఈ యొక్క వీళ్ళు ఇదే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈ యొక్క
ఎండోమెంట్ అలా ఇది పెట్టి ఒక ఆడ నుంచి నిధులు వచ్చేటట్టుగా చూస్తే ఈ అయ్యగారు మనకు ఖచ్చితంగా నిత్య పూజలు జరుగుతాయి. మరి ఆ రోజుల్లో మరి ఈ గజస్తంభం ఏర్పాటు చేయాలని అనుకోలేదా మరి? గజస్తంభము ఏర్పాటు చేయాలని అన్నారు. అయితే దీనికి ఒకటి శాస్త్రం ఒకటి ఏమొచ్చిందంటే రాముల వారు ముందటనే హనుమంతుడు ఉండాలి. అవును. అయితే రాముల వారి గుడి కడదామని ముచ్చట అప్పుడు రాలేదు కదా. అయితే రాముల వారు ముందు ఎన్నుకుండాలి, ఆయనకు ఎదురుగా ఆంజనేయుడు ఉండాలి, ఆ తర్వాత గజస్తంభం ఉండాలి. అట్లా దానికోసమే ఆ గజస్తంభాన్ని ఆపి ఒక తులసి గద్దె ఏర్పాటు చేయడం జరిగింది. అంతే. ఇక ఆ తర్వాత ఇక ఇప్పుడు కలశానికి ఈ ముహూర్తం వచ్చింది. ఊరందరూ ఇక్కడ చుట్టుపడారి 2022 నేను కూడా ఉన్నాను. అది ఇక అప్పుడు జరిగింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నది. నవగ్రహ మండపం కూడా, నవగ్రహ మండపం అన్ని బాగానే ఉన్నాయి. చేసుకున్నాం, కష్టపడి అందరం కలుసుకొని అదొక పండుగ లెక్కన మంచిగా చేసుకున్నాం. కానీ ఒక పూజ ఆగకుండా ఉండాలి. అదొక్కటి పెద్దల దృష్టికి మన ఊళ్ళో గ్రామంలో ఉన్న అధికారులు కానీ వీళ్ళు కానీ తీసుకుపోయి ఈ పూజ ఆగకుండా చేయాలి. బ్లాగ్ అయితే అయిపోయింది. నేను మా ఊరి గుడి గురించి తెలుసుకున్నా. మీరు కూడా మీ ఊర్లో గుడి ఉంటుంది కదా, మీరు కూడా తెలుసుకోండి. అది మన బాధ్యత. మా విలేజ్లో అంటే మా ఊర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఐకమత్యమే మహాబలం. ఎవరైనా దేవాలయం పరంగా కాదు, ఏ పనిలోనైనా సమూహంగా అందరూ ఏ పనిలోనైనా ముందుంటారు. అది మా ఊరు మంచితనం. మీ ఊర్లో కూడా ఎలా ఉంటారో, గుడి ఎప్పుడు కట్టారో, గుడి గురించి తెలుసుకోండి. అందరికీ బాయ్. జై శ్రీరామ్.